హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నవీన్ కుమార్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఇవాళ మీకు సిటీ గైడెడ్ సిస్ట్ ఆస్పిరేషన్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు చూసే సిటీ ఫిలిం, అక్కడ మీరు పాయింట్అవుట్ చేస్తుంది మౌస్తో నీడిల్ అండి. అక్కడ ఇప్పుడు చూపిస్తుంది మౌస్ పాయింటర్ సిస్టిక్ లీజన్ ఉంది పెల్విస్లో, ఫీమేల్ పేషెంట్ అండి. ఆ సిస్టిక్ లీజన్లో మనం ఏం చేస్తామంటే సిటీ యూస్ చేసుకొని నీడిల్తో ఇలా స్టెప్ బై స్టెప్ నీడిల్తో మనం ఎంటర్ అవుతూ అదర్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా పక్కన బౌల్ లూప్స్ అండ్ అదర్ బ్లడ్ వెజిల్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనం డ్యామేజ్ అవ్వకుండా సిటీని గైడెన్స్గా యూస్ చేసుకొని పేషెంట్కి పెయిన్ లేకుండా ఇలా మన బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. హిస్టరీ వైజ్ వస్తాయండి. ఈ పేషెంట్ వచ్చేసి 1 year బ్యాక్ యూట్రైన్ కార్సినోమా అంటే ఎండోమెట్రియల్ కార్సినోమాతో డయాగ్నోస్ అయ్యింది. అప్పుడు హిస్టెక్టమీ చేశారు, యూట్రస్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే హర్నియాతో ప్రజెంట్ అవ్వడం వల్ల ఫర్దర్ వర్కప్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి సిస్టిక్ లీజన్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు మీరు ఇమేజ్ చూస్తున్నట్లయితే ఆ నీడిల్ ఏదైతే ఉందో మనం టిప్ అనేది ఇన్సైడ్ సిస్ట్లోకి వెళ్ళడం అనేది మన మెయిన్ పాయింట్ అండి. అదర్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వకుండా, బ్లడ్ వెల్స్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తే సెంటర్ ఆఫ్ ది సిస్ట్ మనం నీడిల్ టిప్ అనేది పెట్టాము. ఇప్పుడు ఆ సిస్ట్ అలా మనం స్టెప్ బై స్టెప్ ఇలా గైడెన్స్తో వెళ్ళి ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది మనం యాస్పిరేట్ చేస్తూ ఉన్నాము. ఆ ఫ్లూయిడ్ యాస్పిరేట్ చేసి మనం అనాలిసిస్కి అనేది పంపిస్తాం పెథాలజీ ల్యాబ్కి. అప్పుడు వాళ్ళు దాంట్లో మ్యాలిగ్నెంట్ సెల్స్ ఉన్నాయా, అంటే క్యాన్సర్ సంబంధించిన సెల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇన్ఫెక్టివ్ సెల్స్ ఉన్నాయా అనేది అనాలిసిస్ చేసి మనకు ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయడానికి వీలుగా ఉంటుందనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూజువల్గా మనకు క్యాన్సర్ ఉంటే ఏమవుతుందంటే మెటాస్టేసిస్ అంటారు, బాడీలో మొత్తం స్ప్రెడ్ అవుతాయి మెటాస్టేసిస్. సో సర్జన్ ఎవరైనా ఆపరేట్ చేసేటప్పుడు ఈ మెటాస్టాటిక్ లీజన్స్ని రూల్ అవుట్ చేసుకుని వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే ఆల్మోస్ట్ మనకు 4 to 5 cc మనం ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది యాస్పిరేట్ చేసాము. ఇలా చేయడం ద్వారా మనకేంటంటే మనకు ఫర్దర్గా అనస్థీషియా ఇచ్చి లాప్రోస్కోపీ గైడెడ్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా సింపుల్గా మనం చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సిస్ట్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు. నీడిల్ ఏదైతే టిప్ ఉందో అక్కడ మనకి ఇందాక నీటి బుడగలాగా సిస్ట్ లాగా ఉండింది, అది ఇప్పుడు కనిపించట్లేదు. ఫర్దర్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ప్రొసీజర్స్ కోసం అండ్ హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో మై యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్. థ్యాంక్ యూ.